సంక్రాంతి హాలిడేస్కి కేరళ వయనాడ్ వెళ్ళాము. ఇది మేము స్టే చేసిన ప్రాపర్టీ ఎంట్రన్స్. చుట్టూ పొలాలే, స్విమ్మింగ్ పూల్ ఉంది, క్యాంప్ ఫైర్ ఇచ్చారు. గోడ పక్కన కనిపిస్తున్న చెట్లన్నీ పక్కన వాళ్ళ ప్రాపర్టీ. మనకెప్పుడు మనదానికంటే పక్కన వాళ్ళదే బాగుంటుంది. పక్కన వాళ్ళ ఇంట్లో అరటి చెట్టు కూడా ఉంది. ఎంట్రన్స్లో తులసి కోట ఉంది. నాకు ఇంటి మొత్తంలో నచ్చిన ప్లేస్ ఈ బయట ఉన్న వరండా. చాలా స్పేషియస్గా ఉంది. ఎంతమంది అయినా కూర్చోవటానికి వీలుగా ఉంది. వెనక ఉన్న చెట్లు అన్నీ పీస్ లిల్లీస్ అనమాట. నిజంగానే అక్కడ కూర్చుంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంది. అండ్ ఈ ప్రాపర్టీ అక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కూడా సేమ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది. బయట డైనింగ్ టేబుల్ ఇచ్చారు. డైన్ చేయడానికి చాలా బాగుంది ఓపెన్ ప్లేస్లో. ఇటు సైడ్ అంతా కూడా స్విమ్మింగ్ పూల్ పక్కన కూడా సేమ్ ఇట్లనే కూర్చోటానికి ప్లేస్ ఉంది. ఇటు ఇంకొక సైడ్ అనమాట. ఇక్కడ కూడా సేమ్ అట్లనే కూర్చోటానికి ఇచ్చారు. మొత్తం చెట్లే. నాకు బేసిక్గా కేరళ స్టైల్ హౌసెస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో నేను బాగా ఎంజాయ్ చేశాను ఆ ప్రజెన్స్ అదంతా. ఇక్కడ మనకి ఇటు సైడ్ నుంచి బయటకి దారి ఉంది. మనం ఇక్కడ నుంచి చూస్తే మొత్తం చుట్టూ ఒక్క ఇల్లు కూడా ఉండదు. ఇటు సైడ్ అంతా మొత్తం ఖాళీ ప్లేస్ అనమాట. వరి వేస్తారంట అక్కడ. ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళటానికి దారి ఉంది. అక్కడ మనకి వెనక కనపడుతున్నది కూడా వీళ్ళదే ప్రాపర్టీ. అది రెంట్కి ఇస్తారు. కాకపోతే ఒక సింగిల్ రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్ మాత్రమే ఉంది అక్కడ. ఇటు సైడ్ నుంచి మనం నడవచ్చు అనమాట. నడవటానికి పాత్ ఉంది. అండ్ చుట్టూ ఫ్లవర్స్ అవన్నీ నాటారనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇటువైపు ఇందాక చెప్పే కదా అన్ని పీస్ లిల్లీసే నాటారు చుట్టూ బోర్డర్ లాగా. నెక్స్ట్ ఏరియల్ వ్యూ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది.